ఇక్కడ 2 విషయాలు చూడాలండి. ఎకానమీ వర్సెస్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఓకే. ఎకానమీ ఎలా ఉంది, అంటే జాబ్ మార్కెట్ ఎలా ఉంది. ఓకే. ఇక్కడ ఏంటి మీకు మార్కెట్లో కంటిన్యూస్గా సెల్లింగ్ వస్తుంది అనుకోండి. ఎఫ్ఐ సెల్లింగ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఎవరు అబ్జర్వ్ చేసుకుంటున్నాము? ఫండ్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఫండ్స్కి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మనలాంటి వాళ్ళు ఎస్ఐపిల ద్వారా ఇస్తున్నప్పుడు ఇండియాలో ఎస్ఐపి అవేర్నెస్ పెరిగింది. కంటిన్యూస్గా ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్ పెరుగుతూనే వస్తున్నాయి బుక్స్. సో మనీ పంపింగ్ అవుతుంది కదండి. అది ఎవరు అమ్మితే ఎవరు కొంటే ఏంటి, అబ్జార్ప్షన్ అయితే జరుగుతుంది కదా, సెల్లింగ్ అబ్జార్ప్షన్ అయితే జరుగుతుంది కదా. సో డెఫినెట్గా ఇక్కడ మార్కెట్స్ అనేది అవుట్ పెర్ఫార్మ్ కొన్ని స్టాక్స్లో అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి కొన్ని సెక్టర్స్. ఏదైతే మీకు ఫ్యూచరిస్టిక్ సెక్టర్స్ ఉన్నాయో, సో ఇప్పుడు ఏఐ వల్ల జాబులు తగ్గితే తగ్గొచ్చు, ఇప్పుడు కంపెనీస్ లాస్ అవ్వవు కదండి. అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ పెట్టాలి ఏంటో ఏఐ మొత్తం చెప్పేస్తున్న తరుణంలో అంటే ఇంత డైవర్సిఫికేషన్ అవసరం. ఖచ్చితంగా అండి. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే తప్ప ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు దాన్ని అనాలిసిస్ అంటే ఆ వచ్చిన సమ్మరీ ఇన్ఫర్మేషన్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి కదా. ఇక్కడ మీరు గోల్డ్ గురించి ఉంది, గోల్డ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ హిస్టారికల్ డేటా ఇవ్వచ్చు. క్రైసిస్లో ఎలా బిహేవ్ చేసింది, లాస్ట్ 5-6 క్రైసిసెస్ ఉన్నాయి, ఆ క్రైసిస్లో గోల్డ్ ఎలా బిహేవ్ చేసింది, ఆ గోల్డ్ బిహేవియర్ జనరల్గా దేంతో లింక్ అయి ఉంటుంది, డాలర్తో లింక్ అయి ఉంటుంది. సో అక్కడ మనం కంపేర్ చేసిన S&P 500 వర్సెస్ గోల్డ్, అంటే అక్కడ మెయిన్ మార్కెట్లు అవి కదా. సో ఆ S&P 500 తగ్గినప్పుడు గోల్డ్ పెరిగినప్పుడు ఆ పీరియడ్ ఎంత పీరియడ్ గోల్డ్ పెర్ఫార్మ్ చేసింది. అలాగే సిల్వర్ ఉంది, సిల్వర్కి సంబంధించి ఇప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది మీకు నేను చెప్పా ఇందాడ. ఏంది సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మెటలర్జీలో కూడా కీ ఎలిమెంట్, రైట్. ఇప్పుడు మన సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి ఎక్కడెక్కడ మనం వాడచ్చు అనేది మనకి ఏ తొందరగా ఇస్తుంది. దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఎందుకు ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి, ఓవర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి. ఓవర్ ఎక్స్ట్రాక్షన్లో ఏమేమి ఉంటాయి? కాపర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. మీకు సల్ఫ్యూరిక్ షార్టేజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా అవి ఎక్స్ట్రాక్షన్ స్లో అయినప్పుడు ప్రైజెస్ అనేది పెరుగుతాయి కదండి. సో ఈ డెసిషన్ అనేది మనదే. ఆ పాయింట్ ఏంటంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. ఏఐ మనకు ఒక హెల్ప్ టూలే తప్ప అది డెసిషన్ మేకింగ్ మనదే అంటున్నారు. డెఫినెట్లీ అది యూజేనండి. ఎందుకంటే ఫిల్టర్ చేయాలన్నా ఇప్పుడు మీరు బిఎస్సి ఎన్ఎస్సిలో తీసుకుంటే 7,000 స్టాక్లు ఉంటాయి. ఓకే సరే, అందులో కొన్ని క్వాలిటీ స్టాక్స్ తీసుకున్నా కూడా ఒక 500 స్టాక్స్, వాళ్ళు అందులో మీరు ఫిల్టర్ చేయాలి. దానికి మీరు ఏఐ వాడచ్చు. కానీ చేసినాక మీ ఫోర్కాస్ట్ అంటే ఈ సెక్టర్ బాగుంటుంది, లేకపోతే ఈ సెక్టర్లో మార్జిన్స్ బాగుంటాయి, ఈ సెక్టర్లో కాంపిటీషన్ తక్కువ ఉంది, ఇవన్నీ డెసిషన్ మనదే కదా. సో ఆ డెసిషన్ మనమే తీసుకోవాలంటున్నా. రైట్ సార్. ఇంకొకటి, సో ఇప్పుడు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఈక్విటీసే చేయాలి. సో ఈ టైంలో వాటిలలో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో వేటిని చూజ్ చేసుకోవాలి అంటే లాంగ్ టర్మ్? జనరల్గా మిడ్ క్యాప్స్ ఇస్ గుడ్ అండి. అవునా? రిస్క్ తక్కువ, రీజనబుల్. ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఎక్కడో చోట ఎగ్జిట్ కూడా అవ్వాల్సి వస్తుంది కదా. సో స్మాల్ క్యాప్స్కి వెళ్ళినప్పుడు మీకు స్మాల్ క్యాప్స్లో పడినప్పుడు కూడా అంతే పడుతుందండి. ఇప్పుడు మీరు 2018-19 డేటా తీస్తే ఎక్కువ అంత ఇది కోవిడ్ ముందు డేటా తీసినా కూడా స్మాల్ క్యాప్స్ కరెక్షన్ వచ్చిందండి. కరెక్షన్ తీసుకుంటే మీకు 40%, 30% స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ వచ్చింది. సో మనం లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు, మోడరేట్గా వెళ్ళాలనుకున్నప్పుడు మిడ్ క్యాప్స్ ఆర్ఎల్స్ మల్టీ అసెట్స్ వచ్చినాయండి. ఇప్పుడు మల్టీ ఫ్లెక్సీ క్యాప్స్ వచ్చినాయి. సో అది ఏదైతే మనకి ఇప్పుడున్న సినారియో ఉందో, సినారియోని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మన గోల్తో పాటు సినారియో ఇప్పుడు మల్టీ అసెట్ ఉంది, సో వాడు ఫండ్ కొంత స్ప్లిట్ చేస్తారు, మెటల్స్లో కొంత స్ప్లిట్ చేస్తారు, సో దట్ కొంత పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఉంటుందండి. సో అట్లా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని బట్టి మనం వెళ్ళాలండి. జనరల్గా మిడ్ క్యాప్స్ అనేది కొంచెం డీసెంట్ రిటర్న్ ఇస్తాయి కంపేరిటివ్ లార్జ్ క్యాప్. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు ఇప్పటిదాకా గత కొద్ది రోజులుగా ఏఐ కానీ, డిఫెన్స్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ, ఈ 3 సెక్టార్ల స్టాక్స్ విపరీతంగా పెరిగినాయి. సో ఇప్పుడు మే నెలలో కొత్తగా ఇక నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎనర్జీ సెక్టర్ అనేది బాగుంటుందండి. ఎనర్జీ సెక్టర్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని పుష్ చేయాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయిల్ క్రైసిస్ ఇవంతా కూడా. సో ప్రతి కంట్రీ కూడా ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ మీద ఫోకస్ చేస్తాయి. అంటే నాట్ ఓన్లీ క్రూడ్, వాళ్ళకున్న రీసోర్సెస్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి. న్యాచురల్ రిసోర్సెస్ ఇప్పుడు పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది, అది మనకి తెలుసు, రైట్. డేటా సెంటర్స్ కూడా మనకి ఇప్పుడు ఇండియా డేటా సెంటర్స్ ఎక్కువ ఇన్వైట్ చేస్తున్నాం. సో ఇవన్నీ వెరసి మనకి పవర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఈ సెక్టర్ అనేది బూమ్ అవుతుందండి. సో ఆ సెక్టర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. అంటే జనరల్ గా కాదు, అంటే ఇప్పుడు అవే చేయాలా, ఇంకా ఐటీ కానీ ఫార్మా కానీ ఇప్పుడు ఈ నెలలో కొత్తగా ఏమన్నా? అంటే నెల బట్టి మనం చెప్పాలి కాదు, ఇక నుంచి ఐటీ అయితే
50% కరెక్షన్ వచ్చిందండి, మనకి తెలుసు. స్టిల్ ఇంకా జాబ్ మార్కెట్ మీద క్లారిటీ లేదు. లేదు. రైట్, కంపెనీస్ అన్ని కూడా ఏ సైడ్ ఇటు సైడ్ వాళ్ళు వెళ్తారనేది చూడాలి. ఇప్పుడు డేటా సెంటర్స్ అందరూ వెళ్ళలేరు కదా. టీసీఎస్ లాంటిదో, ఇన్ఫోసిస్ లాంటిదో, అదాని, అంబానీ లాంటి వాళ్ళు దే కెన్ ఇన్వెస్ట్. అది క్యాపిటల్ ఇంటెన్సిటీ ఉన్నదండి. అందరూ డేటా సెంటర్ లోకి మైగ్రేట్ అవ్వలేరు కదా. సో చూడాలండి అది. అదైతే ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్. బట్ లో వాల్యుయేషన్ బై చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరాగ్ పారిక్ ఉన్నారు, వాళ్ళు బై చేశారు రీసెంట్ గా. వాల్యుయేషన్ వాళ్ళకి అట్రాక్టివ్ అనిపించింది, వాళ్ళు బై చేశారు. సో అది ఇంకా కొంచెం వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ ఎనర్జీ అంటే రిక్వైర్మెంట్ ఉన్న సెక్టర్ ఏంటి? రిక్వైర్మెంట్ ఎనర్జీ సెక్టర్. ఖచ్చితంగా మనకున్న రేపు వెళ్ళబోయేటువంటి ఇప్పటికి కూడా ఏఐ, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీనే టాప్ లో ఎనర్జీ సెక్టర్స్ అండి. ఎనర్జీ రిలేటెడ్ ఏదైతే అది. సో ఏఐ వచ్చిందండి, అగైన్ ఇట్స్ డేటా, అగైన్ ఇట్స్ డేటా సెంటర్. డేటా సెంటర్ కావాల్సిన పవర్ తో పాటు వాటర్, కూలింగ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని కావాలి. పవర్ లేనిది ఏది లేదు కదా. ఇప్పుడు గ్రిడ్ ఎక్కడ ఉందో గ్రిడ్ దగ్గరలో అది పెట్టుకుంటారు, డేటా సెంటర్ పెడతారు కదా. సో ఆ డేటా సెంటర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్. సో ఇవన్నీ కూడా దీని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్టర్స్ భూమి ఉంటాయని నా పర్సనల్ అనాలిసిస్ అండి. సూపర్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది సూపర్ ట్రెండింగ్లో ఉంది, కానీ మార్కెట్ వొలటైల్గా ఉన్నప్పుడు అట్లనే కంటిన్యూ చేయాలా? ఇది ఎస్ఐపిస్ అట్లనే కంటిన్యూ చేయాలా, లేదా లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలా? అంటే లంసమ్గా డిప్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. కానీ ఎక్కడ డిప్ అనేది ఐడెంటిఫై చేసి చేసుకోవాలండి. అది మీరే చెప్పారు. అదే అండి, అది చేసుకోవడం తప్పేం లేదు. ఒక లాంగ్ రన్ మీరు జర్నీ చేసేటప్పుడు మధ్య మధ్యలో యాడ్ చేయడం అనేది మంచిదే. డెఫినెట్ గా మీకు లాంగ్ రన్ లో బెనిఫిట్ ఇస్తుంది. కాకపోతే ఎక్కడ డిప్, కొంతమంది ఒక 2% మార్కెట్ పడంగానే యాడ్ చేసేయడం, 3% పడంగానే యాడ్ చేయడం అలా కాదండి. ఒక రూల్ బేస్డ్ పెట్టుకుని, ఎస్ నాకు ఇంత కరెక్షన్ వచ్చింది కాబట్టి ఈ కరెక్షన్ లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. లేదు నేను కొత్త సెక్టర్స్ అంటే మీకు అట్రాక్షన్ ఉంటాయి, సో అట్రాక్టివ్ సెక్టర్స్ ఏ ఉన్నాయి, ఆ సెక్టర్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది దట్ ఈస్ గుడ్ అండి. బట్ అంత మనీ అంతా మ్యూచువల్ ఫండ్లోనే పెడతాం అనేది కరెక్ట్ కాదంటున్నా. ఇప్పుడు మనం చూసామనుకోండి, మనీ రాగానే మొత్తం మ్యూచువల్ ఫండ్లోనే పెట్టాలి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. మనకి చాలా అసెట్ క్లాసెస్ ఉన్నాయి. డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేగాని మనకు ఒక ₹1,00,000 ఈ రోజు మిగులుతున్నాయంటే ₹1,00,000 తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడతాం కరెక్ట్ కాదండి. మార్కెట్ ఒక్కటే కాదు కదండి, చాలా సెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు రిటర్న్ ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక సినారియో మీరు అనాలిసిస్ చేసుకుంటే, మార్కెట్స్ ఒకవేళ ఒక 7 years 8 years లాంగ్ టైం పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, సో ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది కదండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో అలాంటివి జరిగినాయి కదా. జపాన్ మార్కెట్ మనం చూసాము. సో ఇవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు మనీ మనకు అవసరం, 20 years కోసం పెట్టుకున్నాము. మనం 13 ఏళ్ళు మార్కెట్ బాగా పెర్ఫామ్ చేసింది, 14 ఏళ్ళు. లాస్ట్ 6 years పెర్ఫామ్ చేయలేదు. ఏమవుతుంది అప్పుడు? మనం విత్డ్రా చేసే టైంలో అది ఏమవుతుంది మన ఫండ్? అంతే కదండి. ఇప్పుడు లాస్ట్ మీరు 1.5 year బ్యాక్ చూడండి, 43% కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ చూపించింది, స్మాల్ క్యాప్ ఫండ్స్. రైట్, ఈ రోజు చూస్తే తగ్గినాయి కదండి. సో విత్డ్రా అప్పుడు చేసిన ఒక 20% పడిపోయింది. విత్డ్రా చేశారు, అప్పుడు అమ్మిన దానికి ఎక్కువ వస్తుందా, ఇప్పుడు అమ్మిన దానికి ఎక్కువ వస్తుందా? కార్పస్ ఇఫ్ యు ఆర్ మీరు 15 ఏళ్ళ నుండి మీరు చేస్తా వచ్చారు. డెఫినెట్ గా అంటే ఈ రిస్క్ అనేది కొంత రిస్క్ అనేది ఉంటుందండి. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ లో మనం వెళ్ళాలండి. అంతేగాని మనకి ఒక డైరెక్షన్, ఒకటే డైరెక్షన్ లో పోకూడదండి. నా దగ్గర ఇంత ఉంది, నేను ఎందులో ఎంత పెట్టుకోవాలి? దెర్ ఆర్ మెనీ థింగ్స్. గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, తర్వాత బాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దేనిలో ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇట్స్ ఆల్ అబౌట్ రొటేటింగ్ ద మనీ. ఇట్స్ నాట్ ద ఫిక్స్డ్. మనం చేసుకోవాలి, ఒక ఫిక్స్డ్ ప్లాన్ ఉండాలి, రోడ్ మ్యాప్ ఉండాలి, కానీ సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ మనం రొటేట్ చేయగలిగి కూడా ఉండాలండి. అప్పుడే మనం కొంత ఎక్స్ట్రా, మీరు అన్నారు కదా 12-13% తీస్తే దట్ ఈస్ ఓకే, గుడ్. బట్ మీరు ఇంకా ఎక్స్ట్రా ఒక 4-5%, 6% తీయాలంటే ఆపర్చునిటీ బేస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళాలి.